అమెరికాలో ట్రంప్ని అధ్యక్ష స్థానం అందుకోకుండా చేయడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. ఈ అంశం మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మార్జోరే టేలర్ గ్రీనే అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యురాలు సంచలన ఆరోపణలు చేసింది. అవి ఆరోపణలే కావచ్చు, కానీ జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే నిజం కావచ్చు అని అనిపిస్తుంది. అవేంటో చూద్దాం. జో బైడెన్ జనవరి 20న డొనాల్డ్ ట్రంప్కి అధికారం ఇచ్చే ఆలోచనలో లేడు. జో బైడెన్ రష్యా ఉక్రెయిన్ల మధ్య అణుయుద్ధం జరిగేలా చేసి దాన్ని సాగ్గా చూపి ట్రంప్కి అధికారం ఇచ్చే కార్యక్రమాన్ని రద్దు చేసే ఆలోచనలో ఉన్నాడు. గత నెల 9న న్యూయార్క్ టైమ్స్ ఈ కథనాన్ని ప్రచురించింది. మార్జోరే టేలర్ గ్రీనే చేసిన ఆరోపణలకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో పోలిస్తే ఎంతో కొంత నిజముందనిపిస్తుంది. అమెరికా ఉక్రెయిన్కి సప్లై చేసిన లాంగ్ రేంజ్ మిస్సైల్స్ని రష్యా మీదకి దాడికి అనుమతి ఇవ్వబోతున్నది అని పుతిన్ తెలుసుకుని అణుదాడి చేస్తానని హెచ్చరించిన అనుమతి ఇచ్చి ప్రోత్సహించింది అమెరికా. దక్షిణ కొరియా యుద్ధ ట్యాంకులు పంపించింది ఉక్రెయిన్కి. ఫ్రాన్స్ కూడా లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఇచ్చింది ఉక్రెయిన్కి. మార్జోరే టేలర్ గ్రీనే చేసిన ఆరోపణలో రష్యా ఉక్రెయిన్ల మధ్య అణుయుద్ధం జరిగేలా బైడెన్ ప్రోత్సహిస్తున్నాడు అన్నది. అలాగే ఉక్రెయిన్కి అణుబాంబులు తిరిగి ఇవ్వాలని జో బైడెన్ ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించింది. ఇక్కడ 2 ప్రశ్నలు తలెత్తాయి. అణుబాంబులు తిరిగి ఎవరి నుండి ఇప్పిస్తాడు జో బైడెన్? అణుబాంబులు రహస్యంగా జో బైడెన్ ఇస్తాడు ఉక్రెయిన్కి? మొదటి ప్రశ్నకి జవాబు 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న ఉక్రెయిన్ దగ్గర సింహభాగం అణువారు హెడ్లు కలిగిన మిస్సైల్స్ ఐసీబీఎంలో ఉన్నాయి. దాదాపు సగం మిలిటరీ కాంప్లెక్స్లు సోవియట్లో భాగంగా ఉక్రెయిన్లోనే ఉన్నాయి. 1994 ఉక్రెయిన్ దగ్గర ఉన్న అణువారు హెడ్లని రష్యాకి ఇవ్వడానికి ఒప్పుకుంది ఉక్రెయిన్. అమెరికా, బ్రిటన్, రష్యాలు ఉక్రెయిన్ భద్రతకి హామీ ఉండేటట్లుగా ఒప్పందం మీద సంతకాలు చేశాయి. ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్ అణువారు హెడ్లను రష్యాకి ఇచ్చేసింది. అంతర్జాతీయ అణుశక్తి సంఘం ఉక్రెయిన్లో తనిఖీలు చేసి అణువారు హెడ్లు ఏవీ లేవని నిర్ధారించింది. మరి జో బైడెన్ అణుబాంబులు తిరిగి ఇవ్వడానికి ఎక్కడి నుండి ఇస్తాడు? 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినప్పుడు ఉక్రెయిన్లో యురేనియం శుద్ధి చేసే ల్యాబొరేటరీలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అంటే రహస్యంగా శుద్ధి చేసిన యురేనియం ఉక్రెయిన్ దగ్గర ఉండొచ్చు, లేదా అక్రమంగా ఉక్రెయిన్లోకి అమెరికా ఇచ్చి ఉండొచ్చు. శుద్ధి చేసిన యురేనియం ఉంటే అణుబాంబు తయారు చేయవచ్చు, కానీ దాన్ని పేల్చడానికి ట్రిగ్గర్ కావాలి. ట్రిగ్గర్ తయారు చేయడం గల సామర్థ్యం అమెరికా, రష్యాల దగ్గర మాత్రం ఉంది. రష్యా చైనాకి ఇచ్చింది, చైనా ఉత్తర కొరియాకి ఇచ్చింది, ఉత్తర కొరియా నుండి పాకిస్తాన్కి వచ్చింది. ట్రిగ్గర్ ఇప్పటికీ ఉక్రెయిన్కి ఇచ్చి ఉండవచ్చు జో బైడెన్. మార్జోరే టేలర్ గ్రీనే ఆరోపణలకు బలమైన సాక్ష్యాలు కనబడుతున్నాయి. బంగ్లాదేశ్ పరిస్థితిని పరిశీలిస్తే ఏమాత్రం భయపడకుండా ప్రవర్తిస్తుంది మన దేశంతో. అంటే జనవరి 20 తర్వాత ఏమీ జరగదనే భరోసా ఎవరో ఇచ్చి ఉంటారు. ప్రశాంతంగా ఉండే దక్షిణ కొరియాలో సంక్షోభం సృష్టించింది అమెరికా. అమెరికాకి తొత్తుగా పిలిచే దక్షిణ కొరియా అధ్యక్షుడు యాన్ సుక్ యెల్ మార్షల్లా విధించాడు. ప్రజలు తీవ్రంగా ఎదురు తిరిగేసరికి మార్షల్లా విధించిన 7 గంటల తర్వాత ఉపసంహరించాడు. మార్షల్లా విధించడానికి ఏం చెప్పిన కారణం ఏంటంటే ప్రతిపక్షాలు ఉత్తర కొరియాకు మద్దతుగా మాట్లాడుతున్నాయని. అర్ధరాత్రి రాజధాని సియోల్లో యుద్ధ ట్యాంకులు తిరగడం, ఉదయానికి వెనక్కి వెళ్ళిపోవడం విచిత్రంగా లేదు. 5 రోజుల్లో సిరియా రెబల్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. రొమేనియా ఎంతో దేశం ఏదో జరగబోతుందంటూ 12 F-35 ఫైటర్ జెట్స్ కొనడానికి ఒప్పందం మీద సంతకం చేస్తున్న రొమేనియా సంతకం చేసేలా ఒత్తిడి తెచ్చింది అమెరికా వారం క్రితం. రొమేనియా 1964లో అప్పటి సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్రం పొందింది. రొమేనియా ఉక్రెయిన్తో సరిహద్దును కలిగి ఉంది, కానీ వివాదం ఉంది. నిన్న ఆధునిక డ్రోన్స్తో ఉక్రెయిన్ రష్యాలోని చమురు శుద్ధి రిఫైనరీ మీద దాడి చేసి ధ్వంసం చేసి దాంతో ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్లోని ఫార్వర్డ్ దళాలకు ఇంధనం సరఫరా చేయలేదు. 3/2 వంతులు చమురు శుద్ధి చేసే సామర్థ్యం కోల్పోయింది రష్యా. సో ట్రంప్ అధికారంలోకి రాడు అనేక ఇవన్నీ జరుగుతుంది. లేకపోతే 4 రోజుల కోసం ఇన్ని చేస్తారా? జనవరి 20 దాకా ఆగనవసరం లేదు. బంగ్లాదేశ్ని మన దేశం మీద కుసుగొల్పి బంగ్లాదేశ్ మీద మోడీజీ దాడి చేసేలా చేసి పాకిస్తాన్ బంగ్లాదేశ్కి సహాయంగా దాడి చేయించాలని ప్లాన్ ప్రస్తుతం అమలవుతోంది. మోడీజీని గద్దె దింపడమే ప్రధాన లక్ష్యంగా బైడెన్ పావులు కదుపుతున్నాడు. డిసెంబర్ 3న డొనాల్డ్ భారత్ చేరుకున్నాడు. డొనాల్డ్ వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతుందని తెలుసు కదా. డొనాల్డ్ భారత్తో పాటు శ్రీలంక, నేపాల్ దేశాల్లో పర్యటిస్తున్నాడు. డిసెంబర్ 10న అమెరికా వెళ్ళిపోతాడు. ఇప్పటికే మోడీజీని అస్థిరపరచడానికి అమెరికా ప్రయత్నిస్తోందంటూ ఇరు దేశాల విదేశాంగ శాఖల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అంటే భారత ప్రభుత్వానికి ఏదో తెలుసు, కానీ అదేంటో బయటికి చెప్పడం లేదు. ఒక్కటి మాత్రం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అది బంగ్లాదేశ్, పాకిస్తాన్తో ఘర్షణ లేదా యుద్ధం జరగచ్చు. చైనా ఇప్పటికే అర్థం చేసుకుంది కాబట్టి జోక్యం చేసుకోదు. ఒక మాజీ సిఐఏ అధికారి ఒక విలువైన విషయం బయటపెట్టాడు. ప్రపంచంలో ఏ దేశంలో ఏం జరుగుతుందనే విషయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఉన్న రాడికల్ ముస్లిం గ్రూపులకు తెలుస్తుంది. వాళ్ళు అన్ని వేళలా సిద్ధంగా ఉంటారు ఒక చిన్న రహస్య సంకేతం చాలు దాడులు మొదలు పెట్టడానికి. భారత్కు మినహాయింపు ఉండదు. ఓసారి బంగ్లాదేశ్తో ఘర్షణ మొదలవడమే చాలు పుట్టలోంచి చీమలు బయటకు వస్తాయి. జనవరి 20 దాకా ఆగే అవకాశం ఉండబోదు.